తెలంగాణ అమర్నాథ్ యాత్రగా పేరుగాంచిన సలేశ్వరం జాతర ప్రారంభమైంది. నాగర్ కర్నూలు జిల్లాలోని నల్లమల అడవుల్లో కొలువైన లింగమయ్య భక్తుల పూజలు అందుకుంటున్నారు. కొండలు కోనలు దాటుకుంటూ దట్టమైన అడవిలోకి కాలినడకన భక్తుల ప్రయాణం ఒక సాహస యాత్ర. ఉమ్మడి పాలమూరుతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో లింగమయ్య దర్శనానికి తరలి వస్తున్నారు. ఈ నెల 24 వరకు కొనసాగే సలేశ్వరం జాతరకు వెళ్లడానికి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే అనుమతి ఉంటుంది. మనోహర్ దిల్సునగర్ నుంచి వచ్చిన ఇప్పుడు 5వసారి ఇక్కడ రావడము. వచ్చినప్పుడల్లా 2-3 కొత్త వాళ్ళని తీసుకొస్తా. చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే. ఈ వెదరు, ఈ శివయ్య, సరేశ్వర లింగమయ్య అనుకున్న పనులు జరుగుతాయి ఇక్కడ వస్తే. పల్లవి, మాది అనంతవరం గ్రామం. ఇక్కడికి నేను ఫస్ట్ టైం వచ్చాను. ఇక్కడ వాటర్ ఫాల్స్ కానీ ఇక్కడ ఉన్న నేచర్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ అమర్నాథ్ యాత్ర కంటే చాలా మంది పీపుల్ ఉన్నారు. అక్కడికంటే ఇది చాలా బెస్ట్ అండ్ ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ అన్నమాట. తెలంగాణలోనే ఒక బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ ఇది. ఇక్కడ వాటర్ ఫాల్స్ చూస్తుంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ నేచర్ కూడా చాలా బాగుంది. ఇక్కడ దేవుడు కూడా చాలా అందంగా ఉంది. మేము దర్శనం చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నెక్స్ట్ టైం కూడా ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాను. నేను హైదరాబాద్ కుకట్పల్లి నుంచి వచ్చాను. ఫస్ట్ టైం వచ్చాను. మా కొలీగ్స్ 6 టైమ్స్ వచ్చారు. ఇక్కడ చాలా బాగుంటుందంటే వచ్చాను.